Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0వ క్లాస్లో మనం ఏంటంటే ఇన్సులేటర్కి సంబంధించి స్ట్రింగ్ ఎఫిషియన్సీ కాలిక్యులేషన్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో మనం స్ట్రింగ్ ఎఫిషియన్సీ కాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం తీసుకునే ఇన్సులేటర్స్లో పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఐడియా ఉంటే ఆ తర్వాత మనం ఏం కనుక్కోవచ్చు, ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది మనం కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే సస్పెన్షన్ టైప్ కానీ స్ట్రింగ్ టైప్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ చూసాం. పిన్ టైప్ అనేసి, షటిల్ టైప్ ఇన్సులేటర్స్ అనేసి ఇలాంటివన్నీ చూసాం కదా. సో మెయిన్ ఈ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ మనకు మెయిన్ వేరియేషన్ వస్తుందంటే మనం తీసుకునే స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్లో కావచ్చు, స్ట్రైన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ కావచ్చు, అదేవిధంగా సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్లో కావచ్చు. సో ఈ 2 టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్లో మనకి ఏంటంటే మెయిన్ ఈ యొక్క వోల్టేజ్ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ డయాగ్రామ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నాకు పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం తీసుకునే స్ట్రింగ్ ఆఫ్ 4 ఇన్సులేటర్స్లో ఏ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క డయాగ్రామ్ యొక్క మీనింగ్ ఏంటంటే నాకు ఇది, ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. 4 ఇన్సులేటర్స్ అనే వాటికి ఈ యొక్క పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఏ స్ట్రింగ్ ఆఫ్ 4 ఇన్సులేటర్స్. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ క్యాపిటల్ సి అని ఒకటి తీసుకున్నాం, అదేవిధంగా స్మాల్ c1 ఒకటి తీసుకున్నాం. సో ఇక్కడ క్యాపిటల్ సి అంటే ఏంటి, స్మాల్ c1 అంటే ఏంటి అంటే ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఏదైతే మనం క్యాపిటల్ సి తీసుకున్నామో అదేంటంటే కెపాసిటెన్స్ టు గ్రౌండ్ ఏదైతే తీసుకున్నామో అదన్నమాట. సో ఇదేంటంటే ఇది మనం తీసుకునే టవర్, ఇదంతా టవర్, ఓకేనా. దానికి మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తుంటాం కదా. సో అట్లా ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ మనం ఏదైతే డిస్క్ తీసుకుంటామో ఒక్కొక్క డిస్క్. సో ఇక్కడ ఒక్క నిమిషం డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఏంటంటే మనం తీసుకునే సస్పెన్షన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ అన్నప్పుడు ఇక్కడ మనం డిస్క్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. సో ఆ డిస్క్స్ ప్లేస్ చేసుకున్నప్పుడు ఒక డిస్క్ కి ఇన్ బిట్వీన్ అనేది ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క ఎయిర్ అనేది ఒక డైఎలక్ట్రిక్ మీడియంలా యాక్ట్ అయ్యి ఇన్ బిట్వీన్ నాకు ఏమవుతుందంటే కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకున్నామంటే మనం తీసుకునే 4 ఇన్సులేటర్స్లో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనం ఎలా ఇండికేట్ చేసుకున్నామంటే C1 గా ఇండికేట్ చేసుకున్నాం. అంటే ఏదైతే మనం డిస్క్ తీసుకున్నామో సస్పెన్షన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ లో ఒక డిస్క్ కి ఇంకో డిస్క్ కి ఉన్న కెపాసిటెన్స్ ని C1 అనుకున్నాం, ఓకేనా. అదే విధంగా మనం ఏదైతే ఇన్సులేటర్ కనెక్ట్ చేసుకున్నామో ఒక టవర్ కి, సో ఆ యొక్క ఇన్సులేటర్ కి గ్రౌండ్ కి ఉన్న కెపాసిటెన్స్ ఎఫెక్ట్ మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ క్యాపిటల్ సి అనుకున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఇక్కడ క్యాపిటల్ సి అంటే ఏంటి అంటే నాకు కెపాసిటెన్స్ టు గ్రౌండ్ అన్నమాట. కెపాసిటెన్స్ టు గ్రౌండ్. అదేవిధంగా ఇక్కడ C1 ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే మనం కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్ అంటాం. కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్. సో మనం తీసుకునే ఈ యొక్క పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఏదైతే మనం కెపాసిటెన్స్ గ్రౌండ్ అనుకున్నామో ఈ కెపాసిటెన్స్ గ్రౌండ్ అనేది అది వేరీ అవ్వదన్నమాట. అంటే ఒక్కొక్క డిస్క్ దగ్గర దాని యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. అంటే అది అందుకని మనం అన్నిటిని సిగా ఇండికేట్ చేసుకున్నాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ డిస్క్ దగ్గర ఉండే ఏదైతే ఇక్కడ చూడండి, సో దీన్ని ఏమనుకుంటామంటే మనం అవుట్ కింద ఇది ఒక కండక్టర్ అన్నమాట. సో ఈ యొక్క కండక్టర్ని మనం ఏం చేసాం, ఒక ఇన్సులేటర్ కనెక్ట్ చేసుకున్నాం, ఓకేనా. ఒక ఇన్సులేటర్ కనెక్ట్ చేసుకున్నాం. ఈ పార్ట్ అనేది ఒక కండక్టర్ అన్నమాట. సో ఈ యొక్క కండక్టర్ మనం ఏం చేశారంటే ఇన్సులేటర్ కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం దీని అనాలిసిస్ చేసుకోవడం మనం ఏం చేశారంటే టాప్ మోస్ట్ కండక్టర్ ఏదైతే ఉందో ఆ కండక్టర్ నుంచి పాస్ అయ్యే కరెంట్ ఏమనుకున్నామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ I4 అనుకుందాం, ఓకేనా. సో జస్ట్ అంటే నేనేంటంటే ఇక్కడ నుంచి టాప్ నుంచి I1 I2 అలా అనుకున్నాను కాబట్టి ఇక్కడ I4 అయింది. లేదు నేను ఇంకో విధంగా తీసుకుంటే తీసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. సో ఇక్కడ నాకేంటి ఇందులో పాస్ అయ్యే కరెంట్ I4, ఈ ఎంటరింగ్ కరెంట్ అనేది ఏమవుతా ఉందంటే ఇక్కడ నాకు
సో మనం తీసుకునే కెపాసిటర్ అంటే ఏ కెపాసిటర్ అంటే ఇది కెపాసిటెన్స్ గ్రౌండ్ లో పాస్ అయ్యే కరెంట్ I సఫిక్స్ C3 అనుకున్నాం. అదేవిధంగా త్రూ C3 ద్వారా పాస్ అయ్యే కరెంట్ మనం I3 అనుకున్నాం. సో దాని కరస్పాండింగ్ వోల్టేజ్ ఎంత అంటే నాకు అక్రాస్ C4 కెపాసిటర్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉండే వోల్టేజ్ మనం V4 అనుకున్నాం. అదేవిధంగా C3 కెపాసిటర్ అంటే ఇన్సులేటర్ కెపాసిటెన్స్ అన్నమాట. ఇక్కడ C1 C2 C3 అనేటివి ఏంటంటే కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్ ఉండే వాటిని మనం C1 C2 C3 అనుకున్నాం. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, C1 కానీ C2 కానీ C3 కానీ C4 సో ఇవన్నీ ఏంటి అంటే నాకు ఇన్సులేటర్ దగ్గర ఉండే కెపాసిటెన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్, కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్. ఓకేనా, కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్ డిస్క్ అనుకోవచ్చు. ఇక్కడ నాకు సి అంటే క్యాపిటల్ సి అంటే ఏంటంటే కెపాసిటెన్స్ గ్రౌండ్ అన్నమాట. ఓకేనా, సరే. సో ఇక్కడ ఏదైతే కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్ అనుకున్నామో దాని కరస్పాండింగ్ వోల్టేజెస్ వచ్చేసరికి V1 V2 V3 V4. ఇక్కడ మనం ఎన్ని డిస్క్ తీసుకున్నామంటే మనం 4 ఇన్సులేటర్ డిస్క్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్న ఎన్ని అంటే 4 ఇన్సులేటర్ డిస్క్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే వీటిని మనం అనాలిసిస్ చేసుకునే దానికి ముందు ఒక పారామీటర్ తీసుకుంటాం. సో ఏంటి ఆ పారామీటర్ అంటే ఇప్పుడు ఏదైతే నాకు కెపాసిటెన్స్ అనేది ఒక మెటల్ పార్ట్ కి అంటే 2 ఇన్సులేటర్ డిస్క్ తీసుకుంటాం కదా, ఆ 2 ఇన్సులేటర్ తీసుకున్నప్పుడు మెటల్ పార్ట్ ఉంటుంది కదా, సో దానికి అదే విధంగా మనం తీసుకునే ట్రాన్స్మిషన్ టవర్ కి ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ. సో దాన్ని మనం ఎలా అనుకుంటాం అంటే స్మాల్ m కానీ స్మాల్ k కానీ అనుకుంటాం. ఇక్కడ స్మాల్ m అంటే ఏంటి అంటే సో కెపాసిటెన్స్ అక్రాస్ ద ఇన్సులేటర్ ఓవర్ కెపాసిటెన్స్ త్రూ గ్రౌండ్ ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ. అంటే చూడండి ఇక్కడ, సో దీని m అంటే ఏంటంటే ఇక్కడ కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్, కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్ ఓవర్ కెపాసిటెన్స్ టు గ్రౌండ్, కెపాసిటెన్స్ టు గ్రౌండ్. సో ఈ యొక్క రేషియో మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ స్మాల్ m గా అనుకుంటాం. ఓకేనా, ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇక్కడ స్మాల్ m ఈక్వల్ టు ఇక్కడ కెపాసిటెన్స్ పర్ ఇన్సులేటర్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ మనం C1 అనుకున్నాం. అదేవిధంగా కెపాసిటెన్స్ గ్రౌండ్ అంటే క్యాపిటల్ C అనుకున్నాం. సో కాబట్టి దీని వాల్యూ ఏమో C1, ఇదేమో క్యాపిటల్ C. సో దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే C1 ఈక్వల్ టు C2 ఈక్వల్ టు C3 ఈక్వల్ టు C4 ఈక్వల్ టు స్మాల్ m టైప్స్ ఆఫ్ క్యాపిటల్ C గా రాసుకోవచ్చు. సో మనం చేసే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అందుకని మనం ముందుగానే ఇలా అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే ఈ యొక్క మనం తీసుకున్నామో ఇక్కడ అంటే ఒక ఇన్సులేటర్ డిస్క్ తీసుకున్నాం, 4 ఇన్సులేటర్ డిస్క్. సో ఇక్కడ ఎంటైర్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసరికి ఏమనుకున్నాం ఇక్కడ V అనుకున్నాం. ఈ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ V ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే నాకు లైన్ కి గ్రౌండ్ కున్న వోల్టేజ్ అన్నమాట. ఇక్కడ నాకు ఆపరేటింగ్ వోల్టేజ్ V అంటే ఏంటంటే సో వోల్టేజ్ అక్రాస్ లైన్ టు గ్రౌండ్ అన్నమాట. సో వోల్టేజ్ అక్రాస్ సో లైన్ టు గ్రౌండ్. సో లైన్ టు గ్రౌండ్ ఉన్న వోల్టేజ్ మనం V అనుకున్నాం, అదే టోటల్ వోల్టేజ్ అవుతుంది. మరి ఈ టోటల్ వోల్టేజ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఏదైతే అక్రాస్ డిస్క్ దగ్గర డిస్క్ 1 దగ్గర V1, డిస్క్ 2 దగ్గర V2, డిస్క్ 3 దగ్గర V3, డిస్క్ 4 దగ్గర V4 ఇలా అనుకున్నాం కదా. అంటే పొటెన్షియల్ వోల్టేజ్ అనేది అక్రాస్ ఒక్కొక్క డిస్క్ దగ్గర ఒక ఇలా ఉంది. మరి దీనికి మనం అప్లై చేసే వోల్టేజ్ కి రిలేషన్షిప్ ఏంటి అంటే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ ఎలా కనెక్ట్ అయినాయి అంటే నాకు సిరీస్ లో కనెక్ట్ అయినాయి. అంటే మనం తీసుకున్న ఈ యొక్క ఇన్సులేటర్ డిస్క్ అని ఎలా కనెక్ట్ చేస్తాం, మనం సిరీస్ లో కనెక్ట్ చేసుకుంటాం. కాబట్టి సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు నాకు వోల్టేజ్ ఏమవుతుంది, సో అది అంటే దానికి ఏం అప్లై చేస్తాం, KVL అప్లై చేసుకుంటాం. సో KVL అంటే ఏంటి, ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అంటాం. ఓకేనా, ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అంటాం. మరి మనం తీసుకున్న ఈ టోటల్ వోల్టేజ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 V2 V3 V4 అనేది ఎలా తీసుకోవచ్చు అంటే మనము సో అప్లైడ్ వోల్టేజ్ V ఈక్వల్ టు సో V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ఇలా రాసుకోవచ్చు. ఎందుకని మనం తీసుకునే డిస్క్స్ అనేది సిరీస్ లో కనెక్ట్ చేస్తాం కాబట్టి. సో ఒక్కొక్క డిస్క్ దగ్గర ఉండే వోల్టేజ్ V1, సెకండ్ డిస్క్ దగ్గర V2 ఇట్లా ఉంటుంది కాబట్టి సో వీటి మనం ఇలా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఇది క్లియర్. సో ఇక్కడ దా క్లియర్ అందరికి. సో ఇక్కడ మనం ఏదైతే వోల్టేజెస్ V1 V2 V3 V4 అనుకున్నామో సో ఇది ఓకే కదా.
సో నెక్స్ట్ ఏంటంటే మనకి నోడ్స్ ఉన్నాయి కదా, సో ఈ యొక్క నోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవి ఈ పాయింట్స్ నోడ్స్ అంటే వీటిని. సో ఈ నోడ్స్కి మనం ఏంటంటే ఏం చేస్తారంటే ఇక్కడ కేసీఎల్ అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోడ్ ఏ అనుకుందాం, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి అనుకుందాం, లేదు గ్రౌండ్ జీగా అనుకుందాం, లేదంటే జీగా అనుకుందాం. ఇది గ్రౌండ్ జీ అయినప్పుడు సేమ్ పొలారిటీ ఇక్కడ కూడా జీనే ఉంటుంది, ఎందుకంటే ఇన్ బిట్వీన్ నాకు ఎలాంటి ఇది లేదు కాబట్టి. అదేవిధంగా ఇది కూడా ఏమవుతుంది, జీనే అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా జీనే అవుతుంది. ఓకేనా. సో ఇట్లా అంటే ఈ మధ్యలో నాకు ఎలాంటి ఎలిమెంట్ లేదు కాబట్టి సేమ్ పొలారిటీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏబిసి ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నోడ్ ఏ దగ్గర కేసీఎల్ అనేది అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. సో నోడ్ ఏ దగ్గర నేను కేసీఎల్ అప్లై చేసుకుంటే ఇక్కడ నాకు ఎంటరింగ్ కరెంట్ ఏమవుతుంది, I2. సో లీవింగ్ కరెంట్స్ వచ్చేసరికి I(C1) ప్లస్ I1. ఓకేనా. సో 2 కరెంట్స్ అనేవి లీవింగ్ కరెంట్స్, I2 అనేది ఎంటరింగ్ కరెంట్. సో కాబట్టి నేను ఎలా రాసుకోవచ్చు అంటే, సో దీని నుంచి సో ఎంటరింగ్ కరెంట్ I2 ఈక్వల్ టు సో లీవింగ్ కరెంట్ I(C1) ప్లస్ I1. సో ఇలా మనం రాసుకోవచ్చు. మరి అక్రాస్ కెపాసిటర్ దగ్గర కరెంట్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, సో I ఈక్వల్ టు సో XC V2గా రాసుకోవచ్చు మనం, అంతేనా. ఐ మీన్ 1/XC వస్తుంది ఇక్కడ. సో 1/XC V2గా రాసుకోవచ్చు. అంటే దీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు మనం, కరెంట్ అక్రాస్ కెపాసిటర్ అంటే XC అంటే ఒమేగా ఇంటూ C V2 ఆర్ V. యాక్చువల్గా ఇక్కడ V, బట్ నేను ఏంటంటే ఇక్కడ ఇక్కడ వీగానే తీసుకుంటాను, సంథింగ్ వోల్టేజ్ అనాలి యాక్చువల్గా. సో జనరల్గా ఇక్కడ నాకేంటంటే కరెంట్ త్రూ కెపాసిటర్ అన్నప్పుడు ఎలా రాసుకుంటామంటే మనము, సో వోల్టేజ్ ఓవర్ XCగా తీసుకుంటాం. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకొచ్చామంటే 1/XC అంటే ఏంటి, ఒమేగా ఇంటూ C వోల్టేజ్. సో ఇది అన్నమాట మనకు తెలిసిన ఫార్ములా. సో దీన్ని ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం. ఏదైతే మనం కేసీఎల్ తీసుకున్నామో అక్రాస్ నోడ్ ఏ దగ్గర, దీనికి ఈ యొక్క కేసీఎల్ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ అనేది ప్లేస్ చేసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్. సో ఇక్కడ మన కరెంట్ I2 అన్నప్పుడు సో దీని కరస్పాండింగ్ కెపాసిటర్ ఏముంది, ఇక్కడ నాకు C2 ఉంది. ఓకేనా. దీని దగ్గర ఉండే కెపాసిటెన్స్ ఏముంది, C2 ఉంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, C2 అవుతుంది. అదేవిధంగా I1 కరెంట్ అన్నప్పుడు C1 అవుతుంది. అదేవిధంగా I(C1) అన్నప్పుడు క్యాపిటల్ C అవుతుంది. ఓకేనా. సో వాటిని తీసుకున్నాం. సో వాటిని తీసుకున్నప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ I2 అన్నప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మన కరెంట్ I2 అన్నప్పుడు అది ఎందులో పాస్ అవుతుంది, కెపాసిటర్ C2లో పాస్ అవుతుంది. మరి దాని కరస్పాండింగ్ వోల్టేజ్ ఏమవుతుంది, నాకు V2 అవుతుంది, అంతేనా. సో వోల్టేజ్ V2 అవుతుంది. కాబట్టి ఆ వోల్టేజ్ V2నే తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నా కరెంట్ I2 అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, అక్కడ ఉన్న కెపాసిటెన్స్ C2, వోల్టేజ్ వచ్చేసరికి V2. సో ఇలా తీసుకోవచ్చు మనం. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ కెపాసిటెన్స్ IC1 అన్నప్పుడు ఇది ఎందులో పాస్ అవుతుంది కరెంట్ అనేది, సో మనం తీసుకునే గ్రౌండ్ కెపాసిటర్లో కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి కెపాసిటర్ వాల్యూ C. సో అక్కడ వోల్టేజ్ నాకేమవుతుంది, ఇక్కడ వోల్టేజ్ అన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ నుంచి జీకి ఏ టు జీ ఏం కనెక్ట్ అయింది, వోల్టేజ్ V1. మరి ఏ టు జీ అన్నప్పుడు ఇక్కడ కూడా ఏ టు జీకి ఏం కనెక్ట్ అయింది, క్యాపిటల్ C. సో దీన్ని ఇక్కడ డయాగ్రామ్ నేను సపరేట్ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఏదైతే ఇలా తీసుకున్నామో ఇది ఏ పాయింట్ అనుకున్నాం, ఇది కెపాసిటర్ C1 అనుకున్నాం, ఇది గ్రౌండ్ G అనుకున్నాం, అక్రాస్ ఉండే వోల్టేజ్ ఏమనుకున్నాం, V1 అనుకున్నాం. మరి అదే ఏ టు జీ ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ క్యాపిటల్ C అనేది తీసుకున్నాం. ఓకే. ఇది క్యాపిటల్ Gనే, ఇక్కడ ఉన్న కెపాసిటర్ C. మరి ఇక్కడ ఏ నుంచి Gకి కనెక్ట్ అయింది C1, ఇక్కడ ఏ నుంచి G కనెక్ట్ అయింది C1. మరి C1 ఎలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్ లో కనెక్ట్ అయినాయి, అంతేనా. సో ఇది గ్రౌండ్, ఇదంతా గ్రౌండ్ అనుకున్నాం కదా. అంటే మనం ఏదైతే ఇక్కడ ఏ నుంచి Gకి C కనెక్ట్ చేసాం, ఇక్కడ ఏ నుంచి Gకి C1 కనెక్ట్ చేసాం. అంటే ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది V1 అనేది ఏమవుతుంది, సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏ నుంచి Gకి కనెక్ట్ చేసిన C1, ఇక్కడ C కనెక్ట్ చేసాం. అంటే C కానీ C1 కానీ ఇక్కడ నాకు ఏమవుతా ఉందంటే ఇక్కడ
C1 కానీ క్యాపిటల్ C కానీ ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి అంటే నాకు ప్యారలల్ కనెక్ట్ అయినాయి. సో ప్యారలల్ కనెక్ట్ అయినాయి కాబట్టి నాకు వోల్టేజ్ అనేది ఏమవుతుంది, సేమ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. ఓకేనా, సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ I సఫిక్స్ C1 అన్నప్పుడు ఎలా రాసుకుంటామంటే మనము, సో ఇక్కడ నాకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, సో అక్కడ కెపాసిటెన్స్ వచ్చేసరికి C1, వోల్టేజ్ వచ్చేసరికి V1. ఓకే, అదేవిధంగా I1 కరెంట్ అన్నప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ యాక్చువల్గా కెపాసిటర్ C కదా, ఓకే క్యాపిటల్ C. సో ఇక్కడ నాకు ఇది ఏంటంటే క్యాపిటల్ C వస్తుంది, ఇక్కడ C1 కాదు క్యాపిటల్ C, కెపాసిటెన్స్ వాల్యూ క్యాపిటల్ C. అదేవిధంగా I1 కరెంట్ అన్నప్పుడు అక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, కెపాసిటెన్స్ వాల్యూ C1, వోల్టేజ్ వాల్యూ V1. సో ఇది వస్తుంది అన్నమాట ఫైనల్గా మనం తీసుకునే ఈక్వేషన్. సో ఇందులో నుంచి మనం ఏం చేస్తారంటే దీన్ని, సో ఇక్కడ చూడండి, సో ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తాం చూడండి. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, I2 అంటే ఒమేగా C2 V2 ఈక్వల్ టు ఒమేగా క్యాపిటల్ C. అదేవిధంగా ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే V1. సో వోల్టేజ్ అన్నప్పుడు ఏం రాసుకున్నాం, ఇక్కడ V1 తీసుకున్నాం. అదేవిధంగా ఒమేగా C1 V1 ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే, సో మనం తీసుకునే C1 కానీ C2 కానీ C3 కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమనుకున్నాం మనం, M టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ Cగా తీసుకున్నాం. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే వీటిల్ని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుంది, ఇది W ఇంటూ M క్యాపిటల్ C V2 ఈక్వల్ టు, సో W క్యాపిటల్ C V1 ప్లస్, సో W M క్యాపిటల్ C V1. సో వాటిని మనం ప్లేస్ చేసుకున్నాం. సో ఇలా వచ్చింది. సో ఇందులో నాకేంటంటే అన్నిట్లో W అనేది కామన్గా ఉంది కాబట్టి Wని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ MC, ఇక్కడ MC ఇది ఉంది కదా, సో ఇక్కడ నాకేంటంటే ఈ రెండిట్లో నుంచి నేను V1 కామన్ తీస్తాను. సో రైట్ సైడ్ ఉన్న దాంట్లో V1 అనేది కామన్ తీసుకుంటాను. సో V1 కామన్ తీసినప్పుడు ఇదేమవుతుంది, క్యాపిటల్ C ప్లస్ M క్యాపిటల్ C అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి MC V2 అవుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఈ యొక్క CC కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ C క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇందులోనూ C ఉంది, ఇందులోనూ C ఉంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, M టైమ్స్ ఆఫ్ V2 ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ స్మాల్ m అవుతుంది. సో ఇప్పుడు నాకు ఓన్లీ V2 కావాలన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం, సో V1 ఓవర్ M 1 ప్లస్ m అవుతుంది. సో ఇదే నాకు వోల్టేజ్ V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో V1 ఇంటూ, సో 1/m ప్లస్ m/m అయినప్పుడు 1 అయిపోతుంది. సో ఇది నాకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్. అంటే మనం తీసుకునే వోల్టేజ్ V2కి V1కు ఉన్న రిలేషన్ ఏంటి అంటే, సో V2 ఈక్వల్ టు V1 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ 1/m. ఇదేంటిది, మనం తీసుకునే ఒక నోడ్ ఏ దగ్గర KCL అప్లై చేసినప్పుడు నాకు వచ్చే వోల్టేజ్ ఇది. అంటే ఏదైతే పొటెన్షియల్ వోల్టేజ్ అక్రాస్ సెకండ్ డిస్క్, అదేవిధంగా పొటెన్షియల్ వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ డిస్క్ ఉందో ఆ రెండింటికి రిలేషన్ ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అన్నప్పుడు ఇది వస్తుంది అన్నమాట. సో V2 ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ 1/m. సో ఇది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మనము నెక్స్ట్ KCL అప్లై చేసుకుంటాం. సో నెక్స్ట్ KCL ఎక్కడ అప్లై చేస్తామంటే నోడ్ B దగ్గర అప్లై చేసుకుంటాం. సో అప్లై KCL. సో అప్లై KCL ఎట్ నోడ్ B. అప్లై KCL ఎట్ నోడ్ B. సో నోడ్ B దగ్గర KCL అప్లై చేస్తాం. మరి నోడ్ B అంటే ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నోడ్ B అన్నప్పుడు ఇక్కడ ఎంటరింగ్ కరెంట్ వచ్చేసరికి I3, లీవింగ్ కరెంట్ వచ్చేసరికి I2 IC2. ఓకే, ఎంటరింగ్ కరెంట్ ఏమో I3, లీవింగ్ కరెంట్ వచ్చేసరికి నాకేమున్నాయి I2 IC2 ఉన్నాయి. ఓకే, సో I3 ఈక్వల్ టు I2 ప్లస్ IC2గా రాసుకోవచ్చు మనం. సో I3 ఈక్వల్ టు I2 ప్లస్ IC3. సో ఇదన్నమాట. సో ఇక్కడ I3 అన్నప్పుడు IC2 వస్తుంది, ఇక్కడ IC2 ప్లస్ I2 అదే కదా ఉన్నది ఇక్కడ. సో IC2 ప్లస్ I2. సో ఇప్పుడు నాకేంటంటే మనం ఏం చేస్తున్నాము నోడ్ B దగ్గర KCL అప్లై చేస్తాం.
సేమ్ కరెంట్కి వోల్టేజ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే I ఈక్వల్ టు ఒమేగా టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ టైమ్స్ ఆఫ్ వోల్టేజ్. కాబట్టి అదే ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ కూడా. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ సో I3 అన్నప్పుడు ఇక్కడ నాకున్న కెపాసిటెన్స్ వాల్యూ యాంగులర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ W, కెపాసిటెన్స్ వాల్యూ C3, వోల్టేజ్ వాల్యూ V3 ఈక్వల్ టు అదేవిధంగా IC2 అన్నప్పుడు ఇక్కడ నాకు కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసరికి C అంటే W, C ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ నాకు ఏదైతే B నుంచి G వరకు తీసుకున్నామో ఇక్కడ నాకు ఏమైపోద్ది అంటే, సో ఇక్కడ చూడండి నేను డయాగ్రామ్ సపరేట్ రాసేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్ వన్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ కెపాసిటెన్స్ అనేది కనెక్ట్ అయింది, ఏంటిది C1. అదేవిధంగా నెక్స్ట్ కెపాసిటెన్స్ అనేది కనెక్ట్ అయింది, ఇదేంటంటే నాకు C2. ఇక్కడ మనం ఏమనుకున్నాం, నోడ్ A అనుకున్నాం, ఇది నోడ్ B అనుకున్నాం. C1 దగ్గర ఉండే వోల్టేజ్ మనం V1 అనుకున్నాం, C2 దగ్గర ఉండే వోల్టేజ్ V2 అనుకున్నాం, అంతేనా. సో దీని ఏమనుకున్నాం, క్యాపిటల్ G అనుకున్నాం, స్మాల్ G అనుకున్నాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు అక్రాస్ కెపాసిటర్ C ఏదైతే ఉందో అంటే IC2 కరెంట్ పాస్ అవుతుంది కదా, I/C2 కరెంట్ ఏదైతే పాస్ అవుతుందో అక్కడ నాకు ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ అంటే నాకు ఇందులో పాస్ అయ్యే కరెంట్ కావాలి అంటే ఆ కెపాసిటర్ దగ్గర ఎంత వోల్టేజ్ అయితే అప్లై అవుతుందో ఆ వోల్టేజ్, ఆ యొక్క కెపాసిటెన్స్ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి, సో క్యాపిటల్ B నుంచి క్యాపిటల్ G వరకు అంటే గ్రౌండ్ వరకు ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో అంత కరెంట్ నాకు కనుక్కోవాలంటే ఆ కరస్పాండింగ్ కెపాసిటర్ దగ్గర నాకు వోల్టేజ్ ఎంత అపియర్ అవుతుందో ఆ వోల్టేజ్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. అంటే B నుంచి G వరకు ఎంత వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్. సో మరి B నుంచి G వరకు అన్నప్పుడు ఇక్కడ నాకు చూసుకోండి, ఇక్కడ B నుంచి G వరకు వోల్టేజ్ అన్నప్పుడు V1 ప్లస్ V2 తీసుకోవాలా. సో ఇక్కడ మీకు అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇక్కడ యాక్చువల్గా ఇది కాదు సార్ తీసుకున్నది, ఇలా కదా తీసుకున్నాము అనేసి. సో ఇక్కడ ఇలానే తీసుకుంది కాదని చెప్పట్లేదు నేను, ఇది కూడా Gనే అవుతుంది. సో ఇది G అంటే నేనేమంటానంటే పొలారిటీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఇది G అయినప్పుడు ఇది కూడా Gనే, కాబట్టి ఈ ఎంటైర్ వోల్టేజ్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. ఏదైతే మనం వోల్టేజ్ V1 V2 అన్నామో ఈ టోటల్ వోల్టేజ్ అనేది మనం తీసుకుని గ్రౌండ్ కెపాసిటర్ దగ్గర అపీర్ అవుతుంది. సో కాబట్టి ఇందులో పాస్ అయ్యే నా కరెంట్ IC2 కావాలి అన్నప్పుడు సో దాని యొక్క కెపాసిటెన్స్ వాల్యూ, అదేవిధంగా దాని దగ్గర ఆ కెపాసిటర్ దగ్గర అపీర్ అయ్యే వోల్టేజ్. సో దాని దగ్గర అపీర్ అయ్యే వోల్టేజ్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ V1 ప్లస్ V2 తీసుకుంటాం, ఓకేనా. సో V1 ప్లస్ V2 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను ఎలా రాసుకోవచ్చు మనం IC2 అంటే, సో V1 ప్లస్ V2. నెక్స్ట్ కరెంట్ I2 అన్నప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ, సో కరెంట్ I2 అనేది దేంట్లో పాస్ అవుతుంది మనకు, కరెంట్ I2 అనేది అక్రాస్ కెపాసిటర్ C2 దగ్గర పాస్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుంది అంటే ఇక్కడ, సో ఒమేగా C2 దాని దగ్గర ఉండే వోల్టేజ్ V2, సో ఓన్లీ V2 మాత్రం అపీర్ అవుతుంది, ఓకే. సో ఇది ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి I2. సో ఇక్కడ నాకు ఈ నోడ్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్ ఏంటంటే నాకు I3, ఓకేనా. సో దీన్నే మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం, సో ఇక్కడ నాకు ఓన్లీ చేంజెస్ ఏమైందంటే మనం ఏదైతే IC2 కరెంట్ తీసుకున్నామో ఆ IC2 కరెంట్ దగ్గర నాకు వోల్టేజ్ అనేది V1 ప్లస్ V2 అనేది అపీర్ అవుతుంది. సో అది మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ మనం ఏదైతే కెపాసిటర్ C1 కానీ కెపాసిటర్ C2 కానీ కెపాసిటర్ C3 కానీ ఏమనుకున్నాం, M టైప్స్ ఆఫ్ క్యాపిటల్ Cగా తీసుకున్నాం. కాబట్టి ఈ వాల్యూస్ మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తాం, అందులో ప్లేస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా ఏదైతే మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసామో సో V2 ఈక్వల్ టు V1 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ 1/m అని ఆ వాల్యూ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అంటే V2 ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ 1/m. సో వీటిని మనం ప్లేస్ చేసుకుంటాం. ఈ టూ ఈ ఏదైతే ఉన్నాయో ఈ రెండిట్లు మనం ఇందులో ప్లేస్ చేసుకున్నప్పుడు నాకేమవుతుందంటే, సో ఒమేగా C3 అంటే ఎలా రాసుకోవచ్చు మనం, M టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ C, అదేవిధంగా V3 ఈక్వల్ టు సో ఒమేగా C, ఇక్కడ V1 ప్లస్ V2 రాసాం. సో దీన్ని మొత్తాన్ని మనం ఏం చేస్తారంటే జనరల్గా ఒక ఈక్వేషన్లోకి మార్చుకోవాలన్నమాట. ఇది సో V1 ప్లస్ V2ని సింగిల్ ఈక్వేషన్లోకి మార్చుకోవాలి. అంటే ఏంటి, ఈధర్ V1లోకి కావచ్చు లేదా V2లోకి కావచ్చు. మోస్ట్లీ మనం ఏం చేస్తారంటే V1లోకి చేంజ్ చేసుకుంటాం. సో కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను, సో V1 ప్లస్
V2 అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం? V2 అంటే ఈ ఈక్వేషన్ రాస్తాం, అంటే V1 ఇంటూ 1 ప్లస్ 1/m ప్లస్ ఒమేగా ఇంటూ ఇక్కడ C2 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? M టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ C. అదేవిధంగా V2 అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే సో V1 ఇంటూ సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు V2 అంటే ఏంటంటే V1 ఇంటూ 1 ప్లస్ 1/m. సో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనం అన్నిట్లో కామన్ చేసేది ఏంటంటే ఇక్కడ సో W అనేది అన్నిట్లో కామన్గా ఉంది. సో W అనేది అన్నిట్లో కామన్గా ఉంది, దాంతో పాటుగా C కూడా కామన్గా ఉంది. కాబట్టి ఆ రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒమేగా సి, ఇందులో ఒమేగా సి, ఇందులో ఒమేగా సి అన్నిట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఫైనల్ మిగిలేదు ఏమో మిగులుతుంది అంటే ఇక్కడ నాకు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి M టైమ్స్ ఆఫ్ V3 ఈక్వల్ టు, సో రైట్ సైడ్ వచ్చేసరికి నాకేమవుద్ది, సో ఇందులో V1 ఇందులో V1 ఉంది కాబట్టి నేను V1 అనేది కామన్ తీసుకుంటే ఇదేమవుతుంది, సో 1 ప్లస్ 1/m. సో 1 ప్లస్ 1/m అంతేనా ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇది సో M టైమ్స్ ఆఫ్ V1 ఇంటూ 1 ప్లస్ 1/m అవుతుంది. సో ఈ రెండిట్లో సో ఇది V1 ఇంటూ ఇదేం రాసుకోవచ్చు మనం 2 ప్లస్ 1/mగా రాసుకోవచ్చు. ఇదేంటంటే M ఇంటూ సో V1 ఇంటూ 1 ప్లస్ 1/mగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండిట్లో నుంచి మళ్ళీ అగైన్ V1 అనేది కామన్ తీసుకుంటాను నేను. సో ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో సో M టైమ్స్ ఆఫ్ V3 ఈక్వల్ టు సో V1 ఇంటూ సో రెండిట్లో నేను V1 అనేది కామన్ చేస్తాను. సో V1 కామన్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది 2 ప్లస్ 1/m వస్తుంది. ఇక్కడ నాకేమొస్తుంది M ఇంటూ 1 ప్లస్ 1/m అవుతుంది. అంటే సో ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి 2 ప్లస్ 1/m వస్తుంది, నెక్స్ట్ ప్లస్ M ఇంటూ 1 ప్లస్ 1/m అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ నాకు V1 అనేది వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటా, అంటే ఏమవుతుందంటే నాకు ఇది సో V1 ఇంటూ సో 2 ప్లస్ 1/m, ఇక్కడ M అయితే ఏదో దాన్ని మల్టిపుల్ చేసుకున్నాం, అప్పుడు నాకు ఇది ఏమవుద్ది M ప్లస్ 1 అవుతుంది. ఇదేంటిది M టైమ్స్ ఆఫ్ V3. ఈ M అనేది ఈ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకు V3 ఈక్వల్ టు V1. సో ఇది ఏమవుతుందంటే నాకు 2/m ప్లస్ 1/m² ప్లస్ 1 ప్లస్ 1/m అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో M అనేది V3కి మల్టిపుల్ అవుతుందో దాని ఈ సైడ్కి వచ్చేసరికి డివిజిబుల్ అయింది కాబట్టి 2/m. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 1/m ఉంది, దాని ఇక్కడ M అనేది దీనికి మల్టిపుల్ అవుతుంది కాబట్టి 1/m² ప్లస్ నెక్స్ట్ M/m అన్నప్పుడు 1 వస్తుంది, నెక్స్ట్ ప్లస్ 1/m అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫైనల్గా V3 ఈక్వల్ టు V1 ఇంటూ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీనికి LCM తీద్దాం. సో LCM తీసినప్పుడు నాకు ఏమవుతుంది డినామినేటర్లో M² అవుతుంది. సో M² అయినప్పుడు ఇదేమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ M ప్లస్ 1 ప్లస్ M² ప్లస్ M ఇది అవుతుంది. సో LCM తీసినప్పుడు అది అవుతుంది. సో V3 ఈక్వల్ టు V1 టైమ్స్ ఆఫ్ ఇది నాకు ఎలా రాసుకోవచ్చు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాద్దాం. సో M² 2M ఒక M ఎంత అయింది 3M ప్లస్ 1 ఓవర్ M². ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఏదైతే అక్రాస్ మనం తీసుకునే డిస్క్ 3 దగ్గర వోల్టేజ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్ దగ్గర ఉండే వోల్టేజ్కి రెఫరెన్స్గా తీసుకున్నాం. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇక్కడ నాకు V3 అంటే ఏంటంటే నాకు V1 ఇంటూ M² ప్లస్ 3M ప్లస్ 1/m². సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేది ఏంటంటే అప్ టు V3 వరకు అడుగుతాడు. ఓకేనా. సో అలా కాదు ఇంకొకరో డెప్త్కి వెళ్ళాలనుకున్నప్పుడు V4 అనేది అడుగుతాడు. సో ఇప్పుడు మనం ఏంటంటే అంటే మీరు ఒకవేళ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ దాకా చేసి స్టాప్ చేసేయచ్చు. సో ఇంక మన వల్ల కాదు అనుకున్నప్పుడు మీకు ఒకవేళ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అని అడిగినప్పుడు అప్ టు 3 డిస్క్ తీసుకొని అప్ టు 7 వరకు పెన్ చేసేస్తే సరిపోతుంది. సో అలా కాదు నేను ఇంకా నెంబర్ ఆఫ్ డిస్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా నాకు కావాలి అన్నప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఫాలో అవ్వాలి మీరు. సో ఇక్కడ దాకా చెప్పిన అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ చూడండి. సో మనం ఏం చేస్తారంటే నెక్స్ట్ సో అప్ టు C దగ్గర KCL అనేది అప్లై చేసుకుంటాం. సో 4th స్టెప్ ఏంటంటే KCL అనేది అప్లై చేస్తాం ఎక్కడ C పాయింట్ దగ్గర. సో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే సో అప్లై KCL
ఎట్ నోడ్ సి. సో నోడ్ సి దగ్గర అప్లై చేసినప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్, ఎంటరింగ్ కరెంట్ ఏంటి నాకు, ఇందులో కరెంట్ ఎంటరింగ్ కరెంట్ ఏమో I4. అదేవిధంగా I4 ఈక్వల్ మనం ఎలా రాసుకోవచ్చు, I సఫిక్స్ C3 ప్లస్ I3గా రాసుకోవచ్చు. ఓకేనా. సో I సఫిక్స్ 4 ఈక్వల్ టు, అంటే కరెంట్ I4 ఈక్వల్ టు I సఫిక్స్ C3 ప్లస్ I3గా రాసుకోవచ్చు. సో కాబట్టి నేను అదే రాస్తాను ఇక్కడ. సో ఇందులో ఎంటరింగ్ కరెంట్ వచ్చేమో I4 ఈక్వల్ టు I సఫిక్స్ C3 ప్లస్ I3. I సఫిక్స్ C3 ప్లస్ I3. సో ఇప్పుడు నాకు I సఫిక్స్ 4 అన్నప్పుడు అందులో ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ ఏంటి నాకు ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి డయాగ్రామ్, ఇక్కడ వేస్తాను డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఇక్కడ నాకేంటంటే ఇది మనం తీసుకునే C4, ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి I4 అయింది. సో ఇక్కడ నోడ్ వచ్చేసరికి ఏంటి నాకు C. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఇది కెపాసిటర్ C, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I సఫిక్స్ C3. సో ఇక్కడ మనం ఒక కెపాసిటర్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేశారంటే ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకున్నాం, అదేవిధంగా ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకున్నాం. సో ఇదేమో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకున్నాం. ఇదేమో C1 అన్నాం, ఇదేమో C2 అన్నాం, ఇదేమో C3 అన్నాం. ఓకే, ఇదేమో C4. ఇది ఒక మనం తీసుకునే కండక్టర్. సో ఇక్కడ నాకేంటంటే, సో దీన్ని ఏమనుకున్నాం, పాయింట్ G అనుకున్నాం, పాయింట్ G అనుకున్నాం. ఇక్కడ మనం ఏదైతే కెపాసిటర్ C1 అనుకున్నామో దీని దగ్గర ఉండే వోల్టేజ్ V1, C2 దగ్గర ఉండే వోల్టేజ్ V2, C3 దగ్గర ఉండే వోల్టేజ్ V3, C4 దగ్గర ఉండే వోల్టేజ్ V4. సో ఇది మనకున్న వోల్టేజెస్. ఓకే, సో ఇది గ్రౌండ్ ఏదైతే అనుకున్నామో ఈ గ్రౌండ్ అనేది అంటే మనం ఇక్కడ పాయింట్ C అనుకున్నాం కదా, పాయింట్ నోడ్ 3. అదేవిధంగా ఇది ఏమైంది Gగా తీసుకున్నాం. అంటే గ్రౌండ్ అనేది అంటే పొటెన్షియల్ అనేది సేమ్ పొటెన్షియల్ అపీర్ అవుతుంది కాబట్టి అది కూడా G అయింది. అంటే ఇప్పుడు నాకు C నుంచి అంటే మనం తీసుకునే పాయింట్ నోడ్ C నుంచి గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ దాకా ఉన్న వోల్టేజ్ ఏది అన్నప్పుడు ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ వోల్టేజ్ నాకు కావాలి అంటే ఏంటి, ఈ టోటల్ వోల్టేజ్ నాకు కావాలి. సో టోటల్ వోల్టేజ్ అన్నప్పుడు ఇదంతా ఏంటి నాకు గ్రౌండ్ అన్నమాట. గ్రౌండ్ C నుంచి G పొలారిటీ వరకు నాకు ఎంత వోల్టేజ్ కావాలి అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో ఈ యొక్క వోల్టేజెస్ ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకునే C1 కానీ C2 కానీ C3 కానీ ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి ఈ లూప్ మొత్తానికి నేను ఏం అప్లై చేసుకోవచ్చు అంటే KVL అనేది అప్లై చేసుకోవచ్చు. సో KVL అప్లై చేసినప్పుడు నాకేమవుతుంది, సో మనం తీసుకునే పాయింట్ ఏదైతే పాయింట్ C ఉందో అదేవిధంగా G ఉందో ఈ మొత్తానికి నాకు వోల్టేజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ టోటల్ వోల్టేజ్ మనం యాడ్ చేస్తాం అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం ఏదైతే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ C అండ్ G అబ్జర్వ్ చేసినట్లయితే నాకు అక్కడ వోల్టేజ్ అపీర్ అయ్యే వోల్టేజ్ ఏమవుతుంది అంటే నాకు V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది. అంటే ఆ టోటల్ వోల్టేజ్ అనేది అక్రాస్ కెపాసిటర్ గ్రౌండ్ కెపాసిటర్ C దగ్గర అపీర్ అవుతుంది అన్నమాట. ఓకే, అది నాకేమవుతుంది ఇక్కడ వోల్టేజ్ టోటల్ వోల్టేజ్ అవుతుంది. సో కాబట్టి నాకు దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో మనం ఏదైతే ఇక్కడ KCL తీసుకున్నామో దీన్ని బేస్ చేసుకుని I4 అంటే ఎలా రాసుకోవచ్చు మనం. సో I4 అంటే ఏంటి, అక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, కెపాసిటర్ వాల్యూ C4, అదేవిధంగా వోల్టేజ్ వచ్చేసరికి V4. దాని దగ్గర ఉండే వోల్టేజ్ అన్నప్పుడు ఏంటి, C4 దగ్గర వోల్టేజ్ అపీర్ నాకు V4 మాత్రం అపీర్ అవుతుంది. ఓకేనా. సో అప్ టు ఈ పాయింట్ వరకు మాత్రమే కాబట్టి. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు నాకు IC3 అన్నప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, ఈ కరెంట్ అంటే అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ మొత్తం ఏమవుతుంది అంటే నాకు V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది. కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, కెపాసిటెన్స్ వాల్యూ C, ఇక్కడ నా వోల్టేజ్ వచ్చేసరికి ఏమవుతుంది V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ I3 అంటే I3 అనేది ఎందులో పాస్ అవుతుంది నాకు అక్రాస్ కెపాసిటర్లో పాస్ అవుతుంది. అక్రాస్ కెపాసిటర్ C3లో పాస్ అవుతుంది కాబట్టి అందులో పాస్ అయ్యే కరెంట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, కెపాసిటెన్స్ వాల్యూ C3, అక్కడ వోల్టేజ్ అపీర్ ఏది ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ అంటే ఏంది, సో మనం ఏదైతే పాయింట్ ఈ పాయింట్ అంటే ఐ మీన్ C నుంచి B వరకు ఉండేదే కదా C3 అన్నప్పుడు, అంటే I3 అనేది ఎక్కడ దాకా పాస్ అవుతుంది నాకు ఈ యొక్క C పాయింట్ నుంచి B పాయింట్ వరకు మాత్రమే పాస్ అవుతా ఉంది.
సో కాబట్టి ఇది నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నాకు సో వోల్టేజ్ V3 గా రాసుకోవచ్చు. ఓకేనా, అంటే అప్ టు సి నుంచి బి వరకు ఉన్న వోల్టేజ్ అన్నప్పుడు V3 మాత్రం వోల్టేజ్ అపేర్ అవుతుంది కాబట్టి V3 గా రాసుకోవచ్చు. కాబట్టి V3 గా రాసుకున్నాను. ఇది క్లియరా? సో ఇక్కడ నాకు I3 అంటే ఏంటంటే ఇది సి పాయింట్ నుంచి బి పాయింట్ వరకు పాస్ అవుతుంది. సో కెపాసిటెన్స్ ఉన్న వాల్యూ C3, దాని దగ్గర ఉన్న వోల్టేజ్ V3. ఓకే, కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీ W, సో కెపాసిటెన్స్ వాల్యూ C3, వోల్టేజ్ వాల్యూ V3. ఇలా రాసుకున్నాను నేను. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బోత్ సైడ్ మనం ఏం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒమేగా అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇందులో మనం తీసుకునే ఈ యొక్క కెపాసిటెన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులేటర్ కెపాసిటెన్స్ అంటే ఇవి C1 ఈక్వల్ టు C2 ఈక్వల్ టు C3 ఈక్వల్ టు C4 ఈక్వల్ టు సో M ఇంటూ స్మాల్ m ఇంటూ క్యాపిటల్ C గా తీసుకోవచ్చు మనం. సో ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న కండిషన్. సో దాన్ని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ V2 ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, V1 ఇంటూ 1+1/m గా తీసుకున్నాం. సో అదేవిధంగా V3 ఈక్వల్ టు V1 ఇంటూ సో m² + 3m + 1/m² గా తీసుకున్నాం. సో అంటే మనం తీసుకునే ఈ యొక్క వోల్టేజ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే V2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ V1, అదేవిధంగా V3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 ఏదైతే తీసుకున్నామో ఈ టూ ఈక్వేషన్స్ని మనం ఏం చేస్తారంటే పై ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నాం KCL ఈక్వేషన్ అందులో మనం ప్లేస్ చేసుకుంటాం. సో అందులో ప్లేస్ చేసుకున్నప్పుడు నాకు ఏదైతే వస్తుందో దాన్ని మనం ఓవరాల్ ఈక్వేషన్ ని డిరైవ్ చేస్తాం. సో ఇక్కడ నాకు C4 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే స్మాల్ m టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ C, అందులో ఉన్న వోల్టేజ్ V4 ఈక్వల్ టు సో క్యాపిటల్ C. ఇక్కడ V1 అనేది అలానే రాసుకుంటాం. సో V2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 లో రాసుకుంటాం అంటే ఎట్లా V1 ఇంటూ 1+1/m. నెక్స్ట్ అదేవిధంగా V3 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 లో రాస్తాం అంటే ఎట్లా సో V1 ఇంటూ m² + 3m + 1/m². సో వీటన్నిటిలో నుంచి మనం కామన్ తీసేది ఏంటంటే ఇక్కడ V1 అనేది కామన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నామో వీటన్నిటిలో నుంచి ఏం చేస్తాం, V1 అనేది కామన్ తీస్తాం. సో అప్పుడు నా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమొస్తుంది అంటే స్మాల్ m C V4 ఈక్వల్ టు సో V1 ఇంటూ సో V1 ఇంటూ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ అంటే ఇక్కడేమో C ఉంటుంది ముందర, క్యాపిటల్ C అనేది ఉంటుంది. సో ఇప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ 1+, సో ఫస్ట్ దాంట్లో 1+, నెక్స్ట్ 1+1/m వస్తుంది, 1+1/m, నెక్స్ట్ ప్లస్ ఇదేమొస్తుందంటే m² + 3m + 1/m² వస్తుంది. సో m² + 3m + 1/m² వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే దీనికి ఈ C ఇంటూ V1 ఇది ఎలా రాసుకోవచ్చు 2+1/m + m² 3m + 1/m². సో దీనికి ఏం చేస్తారంటే LCM అనేది తీస్తాం. ఇక్కడ C క్యాన్సిల్ చేసుకునేసండి. సో స్మాల్ m ఇంటూ V4 ఈక్వల్ టు V1 ఇంటూ సో దీన్ని ఎలా రాసుకుంటాం LCM తీస్తాం. LCM అంటే ఏంటి, ఇది m². సో కాబట్టి ఇది ఏమొస్తుంది 2 టైమ్స్ ఆఫ్ m² + m ప్లస్ m² + 3m + 1. సో ఇది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు ఎలా రాసుకోవచ్చు, ఈ m అనేది ఈ సైడ్ మల్టిపుల్ అవుతుంది, ఈ సైడ్కి వస్తే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి V4 ఈక్వల్ టు సో V1 ఇంటూ సో న్యూమరేటర్కి వచ్చేసరికి 2m² ఒక m² ఏమవుతుంది 3m² అవుతుంది, 3m ఒక m ఏమవుతుంది 4m అవుతుంది, +1/m³ అవుతుంది. ఓకేనా, సో మనకి ఏదైతే సో V4 ఈక్వల్ టు సో V1 ఇంటూ 3m² + 4m + 1/m² అవుతుంది. సో ఇదేనా వచ్చేది నాకు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏదైతే V1 + V2 + V3 ఉందో వాటిల్లో నుంచి సో ఇక్కడ ఇంకొకటి ఉంది, దాన్ని మనం స్కిప్ చేస్తాం. ఒక్క నిమిషం, ఇక్కడ యాక్చువల్గా ఇంకోటి కూడా ఉంది, ప్లస్ C3 ఇంటూ V3 ఉంది, దాన్ని స్కిప్ చేసి ఉందాం, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా C3 ఇంటూ V3 కూడా ఉంది, C3 ఇంటూ V3. ఇక్కడ C3 ఇంటూ V3 అన్నప్పుడు ఇక్కడ ఏంటి C3 అన్నప్పుడు m టైమ్స్ ఆఫ్ C రాసుకుంటాం. V3 అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం అంటే మళ్ళీ అగైన్ సో
ఈ v3 ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 లో తీసుకున్నాం కదా, ఆ ఈక్వేషన్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అంటే ఏంటి, v3 అన్నప్పుడు ఎలా రాసుకున్నాం మనం, సో v1 ఇంటి ఇది ఉంది కదా, దాన్ని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. సో అంటే ఏమవుతుంది, v1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 1 డివైడెడ్ బై m స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఈ m క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇదేమొస్తుంది ఇక్కడ, సో ఇక్కడ v1 ఇంటూ ఇక్కడ కూడా v1 ఉంటుంది, v1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 1 డివైడెడ్ బై m వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ c క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇందులో కూడా c క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ మొత్తంలో నుంచి. సో ఇక్కడ ఆల్రెడీ మనం c క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే టోటల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ c అనేది కామన్ తీసుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి, ఈ v1 కూడా కామన్ చేసామంటే ఇందులో. సో ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఏదైతే v1 ఉందో దీన్ని ఎలా రాసుకోండి, నెక్స్ట్ స్టెప్ లో మనం కామన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, వీటిల్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క v1 అనే దాన్ని కామన్ చేస్తాం, అంటే రెండిట్లో నుంచి. సో రెండిట్లో నుంచి v1 అనేది కామన్ తీసుకొని అంటే ఎల్సిఎం కూడా తీస్తాం, అంటే v4 ఈక్వల్ టు, సో v1 అనేది మొత్తానికి ఈక్వేషన్ కామన్ చేసినప్పుడు ఇది వచ్చేసేమో 3m స్క్వేర్ 4m ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్ ఏమొస్తుంది అంటే నాకు m క్యూబ్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు v1 కామన్ చేసాం కదా, కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నాకు ఇది, సో m క్యూబ్ ప్లస్ 3m క్యూబ్ ప్లస్, అంటే నేను ఏం చేస్తానంటే దీనికి m క్యూబ్ ఏదైతే ఉందో దాన్ని కామన్ చేశాను. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను నేను, ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా, సో ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. సో లేదు మీకు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే డైరెక్ట్ ఇంకొక స్టెప్ వేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి 3m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 1 డివైడెడ్ బై m క్యూబ్ ప్లస్, ఇక్కడ నాకు ఏంటంటే v1 కామన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాకు m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 1 డివైడెడ్ బై m వస్తుంది. సో ఇప్పుడు మొత్తానికి నేనేం చేస్తానంటే ఎల్సిఎం అనేది m క్యూబ్ అనేది తీసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అంటే నేనేంది అంటే ఈ యొక్క ఈక్వేషన్కి ఈ యొక్క ఈక్వేషన్ మొత్తానికి నేను చెప్పేది ఇది తీసినప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ m అనేది ఇక్కడ మల్టిపుల్ అయింది ఈ వారికి వచ్చినప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది అన్నాను కదా, అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది m స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏదైతే m ఉందో ఈ m అనేది ఈ సైడ్కి వచ్చినప్పుడు మల్టిపుల్ అయింది కదా, సో మల్టిపుల్ అయినప్పుడు ఇక్కడ మనం m క్యూబ్ వేసుకున్నాం. ఇక్కడ ఓన్లీ m ఉంది, మరి మల్టిపుల్ అయ్యింది ఇది దీనికి మల్టిపుల్ అయినప్పుడు m స్క్వేర్కి మల్టిపుల్ అయినప్పుడు దీనికి మల్టిపుల్ అయినప్పుడు ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా, కాబట్టి ఇది m క్యూబ్ అయినప్పుడు ఇది m స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఈ మొత్తానికి అంటే ఇది ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మొత్తానికి ఎల్సిఎం తీసుకుంటాను. సో ఎల్సిఎం తీసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఇది, సో v4 ఈక్వల్ టు v1 ఇంటూ, సో న్యూమరేటర్కి వచ్చేసరికి ఏమైంది నాకు 3m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 1, సో 3m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 1. సో ఇక్కడ నాకు డినామినేటర్ మొత్తం ఏముంటుంది అంటే నాకు m క్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఇందులో m స్క్వేర్ మాత్రం ఉంది కాబట్టి నాకు న్యూమరేటర్కి ఏమవుతుంది ఈ మొత్తానికి m అనేది మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుంది అంటే ప్లస్ m ఇంటూ రిమైనింగ్ టర్మ్ వస్తుంది, అంటే ఇది m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 1 ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా, m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 1. సో దానికి ఎల్సిఎం తీయడం ఇలా వస్తుంది. సో ఇప్పుడు నాకు న్యూమరేటర్కి వచ్చేసరికి సో v4 ఈక్వల్ టు v1 టైమ్స్, సో ఇదేమో 3m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 1 ప్లస్ m క్యూబ్ ప్లస్ 3m స్క్వేర్ ప్లస్ m డివైడెడ్ బై m క్యూబ్ అవుతుంది. సో దీన్ని v4 ఈక్వల్ టు v1 ఇంటూ, ఇక్కడ నాకు m స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 6m స్క్వేర్, ఓన్లీ m టర్మ్స్ అన్నప్పుడు 5m ప్లస్ m క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై m క్యూబ్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని సపరేట్ రాయాలంటే సో v4 ఈక్వల్ టు v1 ఇంటూ, అంటే ఏంటి
సో ఎం క్యూబ్ ఓవర్ ద ఎం క్యూబ్, అంటే హై ఆర్డర్ పరంగా రాసాను నేను. 6m స్క్వేర్ ఓవర్ ఎం క్యూబ్, 5m ఓవర్ ఎం క్యూబ్, 1 ఓవర్ ఎం క్యూబ్, ఇలా రాసుకోవచ్చు. సో దీన్ని ఫైనల్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం 1 ప్లస్ 6/m 5/m స్క్వేర్ ప్లస్ 1/m క్యూబ్. అంటే మనం తీసుకునే ఫోర్త్ దాని దగ్గర, అంటే ఫోర్త్ ఇన్సులేటర్ దగ్గర, అదే ఫోర్త్ డిస్క్ దగ్గర ఉండే వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అన్నప్పుడు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే V4 ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ 6/m ప్లస్ 5/m స్క్వేర్ ప్లస్ 1/m క్యూబ్. సో ఇదన్నమాట. సో మీకు ఎగ్జామ్లో ఎంత పాయింట్ వరకు అడగడు, అప్ టు 3 పాయింట్స్ వరకు అడుగుతాడు, అంటే V3 వరకు అడుగుతాడు. ఓకేనా? సో ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే నేను స్టార్ మార్క్ వేసి బాక్స్ వేసానో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో V4 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా V3 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా సో V2 ఈక్వల్ టు V1 ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ V2 అతను గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకేంటంటే స్ట్రింగ్ ఎఫిషియన్సీకి బిఫోర్ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవడానికి ఈ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, వీటిని బేసెస్కి మనం స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటాం. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ, ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చాలా ఇప్పుడు దాకా చెప్పింది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే.